పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా.
నందన గోవింద శ్రీనివాస గోవింద Govinda, 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 Govinda,
స్వామి
అక్కడ కూర్చోవాలి కూర్చోండి రండి అందరూ రండి జై శ్రీమన్నారాయణ. మనకి పుణ్య తిరుమలగిరి క్షేత్రం పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యుల వారు వచ్చారు. ఆయన మన తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద అచ్చగా వినండి. జై శ్రీమన్నారాయణ. గట్టిగా చెప్పాలి, గట్టిగా. సద్గురుభ్యో నమః. बोल वेंकटेश्वर भगवान की, बोल लक्ष्मी मचंद्र प्रभु की, सीता माता की, लक्ष्मण प्रभु की, पवन सुत हनुमान की, वो सत्य की, धर्म की, वो मात की. अंदर కూడా మొట్టమొదటిగా राधे 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 गोविंद, राधे 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 गोविंद, राधे 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 गोविंद, 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 राधे गोपाल, राधे गोपाल, राधे 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 गोविंद, राधे 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 गोविंद, राधे गोविंद, राधे गोविंद, वृंदावन चंद्र, वृंदावन चंद्र, वृंदावन चंद्र, वृंदावन चंद्र, अनाथनाथ दीनबंधु राधे गोविंद, अनाथनाथ दीनबंधु राधे गोविंद, राधे 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 गोविंद, राधे 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 गोविंद, राधे गोविंद, राधे गोविंद, राधे गोपाल, राधे गोपाल, नंद कुमार नवनीत चोर राधे गोविंद, नंद कुमार नवनीत चोर राधे गोविंद, राधे गोविंद, राधे गोविंद, राधे गोपाल, राधे गोपाल, अनाथनाथ अनाथनाथ दीनबंधु राधे गोविंद, राधे गोविंद, राधे गोपाल, गोविंद, राधे गोविंद, राधे गोपाल, पंढरीनाथ पांडुरंग राधे गोविंद, पंढरीनाथ पांडुरंग राधे गोविंद, राधे गोपाल, राधे गोविंद, अनाथनाथ दीनबंधु राधे गोविंद, राधे 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 गोविंद, राधे गोपाल, पुराण पुरुष पुंडरीकाक्ष राधे गोविंद, पुराण पुरुष पुंडरीकाक्ष राधे गोविंद, राधे
పండరిపురం పోదామా పండరిపురం పోదామా భక్తులారా మీరు రండి పాండురంగుని సేవిద్దామా భక్తులారా మీరు రండి పాండురంగుని సేవిద్దామా సాధువులారా మీరు రండి సాధువులారా మీరు రండి పోదామా భక్తి అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడే ఇక్కడ ఉండే హృదయములో కుల వెలుగుతున్నాడే ఇక్కడ ఉండి హృదయములో కుల వెలుగుతున్నాడే సాధువులారా మీరు రండి పండరిపురం పోదామా భక్తులారా మీరు రండి పాండురంగుని సేవిద్దామా జయ హరి విఠల పాండురంగా జయ విఠల పాండురంగా జయ విఠల పాండురంగా జయ హరి విఠల పాండురంగా జయ 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 విఠల పాండురంగా బోల్ వెంకటేశ భగవాన్ की बोल पंढरीनाथ भगवान की ओ सत्य की धर्म की गोमाता की भक्त वृंद की అందరూ కూడా మొన్నే చెప్పాను నామస్మరణ వలన ముక్తి దొరుకుతుంది అనునిత్యము భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అందులో విశేషముగా వెంకటేశ్వర స్వామి వారి నకృతం దైవ సంగైశ్చ నకృతం విశ్వకర్మణః స్వ ఇచ్చయా క్రీడతే రూపం ఇచ్చారూపం విరాజితం నకృతం దైవ నకృతం విశ్వకర్మణః విశ్వకర్మ చేత చెక్కబడినటువంటి మూర్తి కాదు వెంకటేశ్వర స్వామి స్వ ఇచ్చగా క్రీడతేను తృణకాష్టమునందు శ్రీనివాసుడే ఉంటాడట ఉన్నాడా భగవంతుడు మన గుళ్ళో ఎవరు చెప్పట్లేదు లేడా ఉన్నాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి సగం సగమే ఎత్తుతున్నాం నమ్మకం లేదు మనకి ఉంటే కనిపిస్తాడా మనకి కనిపిస్తున్నాడా లేదా చెప్పండి మాట్లాడుతున్నాడా మాట్లాడుతున్నాడా కొంతమంది అడుగుతున్నారు మీ దేవుడు నిజంగానే ఉన్నాడా అవునున్నాడు ఎక్కడున్నాడు మనలోనే ఉంటాడు విగ్రహ రూపముగా మనకి ఎందుకు అందించారంటే ఒక చోట మనము భగవంతుడి గురించి వచ్చి కేంద్రీకృతమయ్యి మనందరం కలిసి భగవంతుడి యొక్క సేవ చేయాలనే స్వామివారి రూపాన్ని కల్పించాడు అయితే మనలోనే భగవంతుడు ఉంటాడు లేదు మనం భగవంతుడు కనిపించట్లేదు ఏదో విగ్రహంగా ఉన్నాడు మనతో మాట్లాడట్లేదు అంటే మనకి ఎప్పుడైతే కష్టము వస్తుందో దాన్ని పరిహరించేవాడే భగవంతుడు ఏదో ఒక రూపముగో ఇప్పుడు ధనము లేని వారికి ధనము కావాలని అనిపిస్తుంది ధనం ఎవరికైనా ధనం వద్దని ఎవరు చెప్తారు ఎవరు చెప్పము అందుకే మన నిత్యావసరం ఏదో ఒక కష్టకాలం అనేది దాన్ని అందించేవాడే భగవంతుడు నిత్యము మనం తినే ఆహారము ఎక్కడ వెళ్తుంది దాన్ని జీర్ణించేటువంటి వాడు భగవంతుడు నిత్యము మనము జీవిస్తున్నటువంటి వాయువు ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడు ఆకాశములని అణు రేణు తృణకాష్టములందు భగవంతుడు భక్తితో ఏదైతే మనము చేస్తామో దాన్ని మాత్రమే స్వీకరిస్తాడు అట్లా ఎవరినైనా కూడా శ్రీరంగ దివ్యక్షేత్రములో రంగనాథుడి యొక్క సన్నిధానములో
అనునిత్యము కావేరి జలము తెచ్చి భగవంతుడికి అభిషేకాది పూజ కైంకర్యాలకు వాడుతూ ఉంటారు అన్నమాట. అట్లా ప్రాతకాలం అయింది, కావేరి నది తీరానికి వెళ్ళి జలం తీసుకురావాలి. అక్కడ ఒక శరీరము నిండా రోగాలు ఉంటాయి అతనికి. అతన్ని చూస్తే ఏ జీవరాశి కూడా దగ్గరకు కూడా వెళ్ళదు, అంత దీన స్థితిలో అతను ఉంటాడు. ఈ ఎలైన పురోహితుడు ఏం చేస్తాడు, అతను నదీ తీరంలోనే ఎక్కడైతే జలం తీసుకోవాలో అక్కడే అతడు ఉంటాడు. ఏంటిది, ప్రాతకాలం అయిపోయింది, స్వామివారికి జలం తీసుకోవాలి, ఇతనేమో ఇక్కడే ఉన్నాడు రామానారాయణ అంటూ ఉంటాడు ప్రతినిత్యం. అతను విశేషం ఏంటంటే స్వామివారిని స్మరిస్తూ ఉంటాడు. ఒంటి నిండా రోగము, ఎక్కడికి వెళ్ళలేడు, ఎవరు ఆయనకి కనీసం భిక్ష కూడా వేయడానికి ఇష్టపడరు, అంత దీన స్థితిలో ఉంటాడు. అతను వెళ్ళేదాకా అతన్ని ఎట్లో గట్ల వెళ్ళగొట్టి జలాన్ని తీసుకెళ్తాడు. అప్పుడు జలాన్ని తీసుకెళ్తే స్వామివారు మాట్లాడతారనమాట అర్చకుడు. ప్రతినిత్యము ఎవరైతే భగవంతుడి యొక్క సేవ చేస్తారో వాళ్ళతో స్వామివారు మాట్లాడతారు. అట్లా అర్చకుడు జలాన్ని తీసుకెళ్లి అభిషేకం చేస్తే అర్చకుని స్వామివారు ప్రశ్నిస్తున్నాడు అనమాట. అయితే నా భక్తుడు అతన్ని నువ్వు అనరాని అని జలాన్ని తీసుకొచ్చి నేను స్వీకరించాలా అని చెప్పి స్వామివారిని అర్చకుని అడిగితే, లేదా ఒంటి నిండా దుర్వాసన, ఏంటంటే అసలు చూడడానికి కూడా బాగాలేదు, అటువంటి వాడిని భక్తుడు ఎట్లయితాడు? ఎవరైతే నా నామస్మరణ చేస్తారో వాళ్ళందరూ కూడా నా భక్తులే, వాళ్ళ కోసము నేనున్నాను, మీకోసం నేను లేను అని చెప్పి అర్చకుడిని నిందించి అప్పుడు ఉత్సవం చేస్తారనమాట. భక్తుడి కోసం భగవంతుడే దేవాలయాన్ని వదిలి నది తీరానికి వస్తాడనమాట. మన కోసం భగవంతుడు, భగవంతుడి కోసం మనం కాదు, అవునా కదా? అట్లా అనునిత్యము భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. నామస్మరణయే ముక్తికి మార్గము కల్పిస్తుంది. మనుష్య జన్మ తాళిన తర్వాత భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఎంతో వైభవంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి మన గ్రామంలో ఉంది అంటే పూర్వజన్మ సుకృత పుణ్యం. అట్లా స్వామివారి అనుగ్రహమే అందరికీ కూడా కలగాలని, అనునిత్యము మరిన్ని ఉత్సవాలు మన దేవాలయంలో జరగాలి, మరింత వైదికంగా వైభవంగా జరిగేటువంటి అనుగ్రహము భగవంతుడు మన అందరికీ కూడా కల్పించి ఎంతో వైభవంగా మనం సేవ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళు మనం అందరూ కూడా భగవత్ సేవ చేయాలి. మొన్నే చెప్పాను, మనకు ఆయుష్ ఎంత ఉంటుంది, నిగదీపరితమైనటువంటి సమయం ఎంత ఉంటుంది మన కోసం అని చెప్పి. దాంట్లో భగవంతుడికి ఎంతో అంత తృణము మాత్రమే మనం ఇవ్వగలం. సేవ చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది మరింత వైదికముగా వైభవముగా చేసేటువంటి అనుగ్రహాన్ని కల్పించాలని, వెంకటేశ్వర స్వామి వారి మంగళాశాసనములు అందరికీ కూడా కలగాలని ముగిస్తున్నా. జయ శ్రీమన్నారాయణ. వెంకటేశ భగవానుకి, వెంకటేశ భగవానుకి, శ్రీకృష్ణ భగవానుకి, భక్త వృందకి, గోమాతకి, ధర్మకి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కోటి నూరాజురం మల్లాండు దిండోళ్ వడివన్న சேவிடி செவ்விதிருக்காக்கும் அடியோ மூடம் வினோடம் பெருவின்றே ஆயிரம் பல்லாண்டு வடிவானில் மனமார்பினில் வாழ்கின்ற மன்மஜம் பல்லாண்டு வடிவார் சோதிமதத்துள் நடுகாரியம் பல்லாண்டு படைப்போர் பொக்கு குடங்கும் அப்பாஞ்சமியமும் பல்லாண்டு கோவிந்தா. అంటే స్వామివారు ఒకంత అందరూ లేటుగా వస్తున్నారని కదలడానికి ఇష్టపడలేదు కాబట్టి జనులారా కాస్త తొందరగా రండి మనకి తెలియజేస్తూ ఈరోజు హ్యాండిల్లో ఓపిక లేకపోయినా మనలో ఉన్న భక్తి అనేది స్వామివారిని నడిపించేంత దూరాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి స్వామికి భక్తులంటే పరమ ప్రీతి. ఎవరైతే నిరంతరం ధ్యానిస్తుంటారో వాళ్ళకెప్పుడూ ఆయన రూపం కనపడుతూ ఉంటుంది.
అలాగే మన దగ్గరకు వచ్చి మనకి చక్కని విషయాలు చెప్పిన పురుషోత్తమ ఆచార్యుల వారికి మన దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని మంచి విషయాలు తెలియజెప్పాలని, ప్రతిరోజు ఆయన రావాలని, మనకి మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. Sim,